హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆరా. బాడీకి ఎంతో చలవ చేసే మజ్జిగ చారు కోసం 2 కప్స్ ఆఫ్ కర్డ్ని తీసుకున్నాను. సో ఈ కర్డ్ని మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా వచ్చే వరకు బీట్ చేసుకోండి. సో స్మూత్గా వస్తేనే ఉండలు లేకుండా ఉంటుంది. సో చారు చాలా బాగుంటుంది. అప్పుడు ఇలా కర్డ్ స్మూత్ అయ్యాక 2 కప్పులు ఏ కప్తో అయితే నేను కర్డ్ తీసుకున్నానో ఆ కప్తో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను సో దట్ లిక్విడ్ టెక్స్చర్ వస్తుంది. 2 కప్స్ వేసాను అన్నాను కదా, అది సెకండ్ కప్ ఇప్పుడు యాడ్ చేశాను. మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మీరు. సో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్డ్ వేస్తే ఇంకా కాస్త ఎక్కువ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపు రెడీ చేద్దాము. సో హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా రౌండ్గా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే తాలింపు మాడిపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు కరివేపాకు వేసుకొని దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో 2 మిరపకాయలు వేస్తే మజ్జిగ చాలా బాగుంటుంది. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని వేస్తున్నానండి. ఇది జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తాలింపు రెడీ అయిపోయినట్లే. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగలో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఆల్ సెట్. ఇప్పుడు మజ్జిగ చారు రెడీ అయిపోయింది కదా అండి. మీకు ఇంకా ఎల్లోయిష్గా కావాలనుకుంటే మీరు పసుపు యాడ్ చేసేటప్పుడు ఇంకా కాస్త ఎక్కువ పసుపు యాడ్ చేయండి. మీ ఇంట్లో మీరు మజ్జిగ చారు ట్రై చేయండి. స్పెషల్లీ సమ్మర్లో చేయండి, చాలా చలవ చేస్తుంది. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో పింక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కదా.